రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఓదార్పు యాత్ర అందామా? లేకపోతే గనక పరామర్శ యాత్రలు అందామా? అప్పట్లో జనంలోనే తిరుగుతూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తరువాతన 2014 ఓటమి తర్వాత కూడా ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలోనూ ప్రస్తావించేవాడు, ప్రసంగించేవాడు, నిలదీసేవాడు, బాయ్‌కాట్లు చేసేవాడు. ఆ తర్వాత ఏకంగా పాదయాత్రే చేశాడు. అంటే 2009 దగ్గర నుంచి 2019 దాకా జనంలోనే ఉన్నాడు. జనంతోనే మమేకమయ్యాడు. జనం ఎక్కడో చోట అతన్ని కలిసేవాళ్ళు, చూసేవాళ్ళు, పలకరించేవాళ్ళు, పరామర్శించేవాళ్ళు నడిచిపోయింది. ఈయన వాళ్ళని పలకరించడమా, పరామర్శించడం ఇదంతా. అదే 2019లో అధికారంలోకొచ్చాక నెలకి ఒకటో, రెండో ప్రోగ్రాం, అది కూడా మీటింగు. ఆ మీటింగులో స్టేజీ మీద మాట్లాడడం, వెళ్ళిపోవడం. కార్యకర్తకి దూరం, జనానికి దూరం, నాయకులకి దూరం. ఈ పరిణామమే జగన్ని అధికారానికి దూరం చేయడానికి కారణమైంది. ఇప్పుడు తాజాగా గ్రహించిన తర్వాత కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు, నాయకులతో మాట్లాడుతున్నాడు. పదే పదే జరుగుతోంది. అయితే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నటువంటి చందమే అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక జనం కోసం జగన్ కార్యక్రమం. ఇంటి దగ్గరన జగన్ జనం దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకుంటూ ఉండటం. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నప్పుడు అక్కడికి ఎగబడి అవుతారు అనుకుంటే ఎగబడ్డారు. తీరా చూస్తే పరిష్కారాలు అధికారంలో ఉండి 10% కూడా జరగట్లేదు. జనసేన దగ్గర సేమ్. దాంతో ఇక ప్రతిపక్షం దగ్గరికి వెళ్ళి తమ కడుపు మంట తీర్చుకోవాలనుకుంటారు. పరిష్కారం కాని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తారు. తొలినాళ్లలో ఊపు చూపించినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యాలయాల దగ్గర జనం ఎగబడినటువంటిది ఇప్పుడు మారిపోయింది. క్రమంగా తగ్గిపోయారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా, ఎన్నిసార్లు వెళ్ళినా పరిష్కారం కాదు అన్నటువంటి ఫిక్స్ అయిపోయారు. ఇక దాంతో తమ ఆవేదన వెళ్ళగక్కోవడానికి జగన్ దగ్గరికి వెళ్తారు. జగన్ దగ్గరికి వెళ్తాను పరిష్కారం అవుతుందా? లేదు. చెప్పుకుని ఆ ఆగ్రహాన్ని చల్లార్చుకునే ప్రయత్నం జరుగుతుంది. అది ప్రారంభమైపోయింది ఇప్పుడు. కాబట్టి ఇది నిరంతరమా? ఇవాళైతే దాన్ని జనం కోసం జగన్ అన్నారు. మేబీ వారంలో 1 రోజు 2 రోజులు అట్ట పెట్టుకుంటారేంటో చూడాలి.